నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. అయితే ఈసారి కేవలం సిక్సర్లు, ఫోర్లే కాదు, కొత్త నిబంధనలు కూడా మ్యాచ్ ఫలితాలను శాసించబోతున్నాయి. ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ కీలకమైన మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా బౌలర్లకు వరంగా మారే బాల్ రీప్లేస్మెంట్ రూల్, వివాదాలకు తావు లేకుండా క్యాచింగ్ నిబంధనలపై స్పష్టత ఇచ్చింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి, ఇవి మ్యాచ్ గమనాన్ని ఎలా మార్చబోతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేసింది. ఈ సీజన్ లో అత్యంత చర్చనీయాంశమైన అంశం బాల్ చేంజ్ నిబంధన. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జరిగే మ్యాచ్ల్లో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టుకు ఇది పెద్ద ఊరటనివ్వబోతోంది. 10 ఓవర్లు ముగిసిన తర్వాత ఫీల్డింగ్ కెప్టెన్ ఒక్కసారి మాత్రమే బంతిని మార్చమని అంపైర్లను కోరవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే, గ్రౌండ్ లో మంచు ఉన్నా లేకపోయినా ఈ అవకాశాన్ని కెప్టెన్లు ఉపయోగించుకోవచ్చు. అయితే అది ఓవర్ మధ్యలో కాకుండా ఓవర్ పూర్తయిన తర్వాతే అడగాలి. కొత్తగా వచ్చే బంతి కూడా పాత బంతికి సమానమైన కండిషన్ లో ఉండేలా అంపైర్లు జాగ్రత్త పడతారు. దీనివల్ల డెత్ ఓవర్లలో బౌలర్లు బంతిని గ్రిప్ చేయడం సులభమవుతుంది. మరోవైపు క్యాచ్లపై నెలకొనే సందిగ్ధతను తొలగించేందుకు బీసీసీఐ కెప్టెన్లకు వీడియో క్లిప్ల ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఒక ఫీల్డర్ బంతిని పట్టుకున్నప్పుడు అతని శరీరం బంతిపై పూర్తి నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే అది సరైన క్యాచ్ గా పరిగణించబడుతుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లు గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరడం వంటి అంశాలపై కూడా స్పష్టమైన నిబంధనలను వివరించారు. ఇక వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి కూడా ఈ మీటింగ్ లో చర్చ సాగింది. కొంతమంది కెప్టెన్ల నుండి అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఈ సీజన్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగుతుందని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. అంతేకాదు, ఈసారి ప్రాక్టీస్ సెషన్లపై కూడా కఠిన నియమాలు విధించారు. మ్యాచ్ జరిగే రోజున నెట్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదు. అలాగే ఒక జట్టు ప్రాక్టీస్ ముగించిన తర్వాత ఖాళీగా ఉన్నా సరే ప్రత్యర్థి జట్టు ఆ పిచ్ను వాడకూడదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా వారు కేవలం టీం బస్సులోనే ప్రయాణించాలనే నిబంధనను కూడా తీసుకొచ్చారు. ఇలా ఐపీఎల్ 2026లో కేవలం ఆట తీరు మాత్రమే కాదు, వ్యూహాలు, క్రమశిక్షణ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. మార్చి 28న ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.